నెల్లూరు సిటీ వైసీపీలో ఒకటి తలిస్తే ఇంకొకటి జరిగిందిట. ఆ అదృష్టమో లేకపోతే మంచితనమో ఆయన్ని సీరియస్ పొలిటీషియన్ చేసిందిట. పాఠాలు చెప్పుకునే అయ్యోరే అనుకుంటే ఇప్పుడు ఆయన అందరికీ రాజకీయ పాఠాలు నేర్పుతున్నారట. నేను విన్నాను అని అధినేత జగన్ అంటే, సార్ నేను ఇక్కడే ఉంటాను అంటున్నారట ఆ నాయకుడు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన స్ట్రాటజీ వెనుక లోకుటేంటో ఒకసారి చూసేద్దామా? పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడొచ్చామన్నది కాదన్నయా అన్నట్లే ఉంది ఆయన రాజకీయ అనుభవం పెద్దగా లేని చంద్రశేఖర్ రెడ్డి విద్యారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. అవకాశం ఇస్తే అల్లుకుపోతానన్నట్లు ఇప్పుడు ఆయన ఎవరి అంచనాలకు అందనంత ఎత్తుగడలు వేస్తున్నారట. నెల్లూరులో కృష్ణ చైతన్య విద్యా సంస్థలతో అందరికీ సుపరిచితుడయ్యారు చంద్రశేఖర్ రెడ్డి. కనిపించిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించి అందరికీ దగ్గరవుతున్నారు. రాజకీయాల్లోకి రావడమే అనూహ్యం అనుకుంటే చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు వైసీపీ నగర ఇన్ఛార్జిగా అవకాశం రావడం ఓ మిరాకిల్. నెల్లూరు సిటీపై అందరూ అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగింది ఇంకొకటి కావడంతో ఇప్పుడంతా తలలు పట్టుకుంటున్నారట. రెండేళ్లకు ముందు దాకా ఆయన అయ్యోరే. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా మారారు. అనూహ్యంగా 2023లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరపైకొచ్చారు చంద్రశేఖర్ రెడ్డి. పోటీ చేయడమే కాదు, గెలిచి పెద్దల సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే వైసీపీ జిల్లా అధ్యక్షుడు అయ్యారు. అంతటితో సరిపెట్టుకుంటాళ్లే అనుకున్నారంతా. సీన్ కట్ చేస్తే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. 2 ఏళ్లలోనే 3 పదవులు చేపట్టి సింహపురి రాజకీయాల్లో స్ట్రాంగ్ పొలిటీషియన్ అయ్యారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సాధారణ బడిపంతులుగా జీవితాన్ని ప్రారంభించిన చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరులో రాజకీయంగా చక్రం తిప్పేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారట. నెల్లూరు సిటీ అంటేనే ఆనంవారి అడ్డా. అలాంటి అడ్డాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో దశాబ్ద కాలం రాజకీయాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు. అనిల్ నెల్లూరు సిటీలో రాజకీయంగా పాతుకుపోయారని అంతా అనుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ని అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా పల్నాడుకు పంపింది. దీంతో నెల్లూరులో అనిల్ స్థానంలో ఖర్చీఫ్ వేసేందుకు వైసీపీలో చాలామంది పోటీ పడ్డారట. కానీ చివరికి మ్యాటర్ టీచర్ దగ్గరకొచ్చి ఆగింది. నెల్లూరు వీడాల్సి రావడంతో తన ప్లేస్లో ఓ మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దించి వెళ్లారట అనిల్ కుమార్. దీంతో ఆయన సీటుపై ఆశపడ్డ నేతలకు భంగపాటు తప్పలేదు. అయితే 2019లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో వైసీపీ నుంచి మొన్నటి ఎన్నికల్లో ఒక్కరూ గెలవలేదు. ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయిన అనిల్ కుమార్ మళ్లీ నెల్లూరు సిటీకి తిరిగొస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇదే సమయంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. అదృష్టం అంటే ఎలా ఉంటుందో చంద్రశేఖర్ రెడ్డిని చూస్తే చాలని అంతా ఈర్ష్యపడ్డారు. కానీ మంచితనం, అందరినీ కలుపుకుని పోయే గుణం చంద్రశేఖర్ రెడ్డికి కలిసొచ్చాయి. అనిల్ కుమార్ వెళ్లిన తర్వాత నెల్లూరు సిటీ వైసీపీ క్యాడర్ కొంత గందరగోళంలో పడింది. పోటీ చేసిన మైనార్టీ అభ్యర్థి ఎన్నికల తర్వాత రాజకీయాల్లో అంత చురుగ్గా కనిపించకపోవడంతో క్యాడర్ డీలా పడింది. అదే సమయంలో చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. అయ్యోరికి ప్రత్యక్ష రాజకీయాలపై పట్టు లేదని చాలామంది అనుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆయనే సైడ్ అయిపోతారని భావించారు. కానీ రోజులు గడిచే కొద్దీ పార్టీలో పట్టు సాధిస్తున్నారట చంద్రశేఖర్ రెడ్డి. తక్కువ కాలంలోనే అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడయ్యారట. అంతెందుకు, ఈ మధ్య పర్వతంపై పోరాడే నేతల విషయంలో అధిష్టానం సర్వే చేస్తే జిల్లాలో మొదటి స్థానంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉంటే చంద్రశేఖర్ రెడ్డి సెకండ్ ప్లేస్లో ఉన్నారని తెలిసి కంగు తిన్నారట వైసీపీ నేతలు.
అదృష్టవంతుణ్ణి ఎవరూ చెరపలేరు, దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరన్నట్లు మ్యాటర్ ఉంటే మీటర్ ఆటోమేటిక్గా తిరిగిపోతుంది. రాజకీయ అనుభవం లేదనుకుంటే నెల్లూరు వైసీపీ క్యాడర్తో మమేకమవుతున్నారట పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు చూసినా పార్టీ కార్యకర్తలు, నేతల హడావుడి నడుస్తోందట. మెత్తగా ఉండే అయ్యోరు ఇంతలా ఎలా రాటుదేలారని అందరూ చర్చించుకుంటున్నారట. అయ్యోరే కదా అని లైట్ తీసుకుంటే అందరికీ మేకై కూర్చున్నాడని చెవులు కొరుక్కుంటున్నారంతా.